నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి తమ సర్వస్వం దారపోసి ఆ పిల్లలను పెద్దవాళ్లను చేస్తే రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్టు వారు తల్లిదండ్రుల నుంచి ఎంత దూరంగా పారిపోదామా మారిపోదామా అని చూస్తుంటారు. అవసాన దశలో తల్లిదండ్రులు పిల్లల దూరాన్ని భరించలేక ఎంత దగ్గరికి వద్దామని చూస్తారో పిల్లలు అంత దూరంగా పరిగెడతారు. అందుకనే రాను రాను వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ఇలా కన్న తల్లిదండ్రులకు దూరంగా పారిపోయే పిల్లలకు కనువిప్పు కలిగే సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం వెరుగుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య తన ఇంటి వెనుక ఒక రోజు వయసున్న కుక్క పిల్లను చూశాడు. ఎంతో ముద్దుగా ఉన్న ఆ చిన్న కుక్క పిల్లలు సరిగ్గా కళ్ళు కూడా తెరవలేదు. కానీ ఆకలితో బాధపడుతుంది. కన్నపిల్లల ఆకలి బాధలు తల్లిదండ్రులకు తెలిసినట్టు ఆ కుక్క పిల్ల ఆకలి బాధను అర్థం చేసుకున్న మల్లయ్య దంపతులు ఆ కుక్క పిల్లను ప్రేమగా తమ ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటి నుండి తమ పిల్లలతో సమానంగా ప్రేమగా చూసుకున్నారు. ఆ కుక్క పిల్ల కుటుంబంలో ఒక భాగమై కుటుంబ సభ్యురాలు అయింది. చిన్నప్పుడు పాలతో పెరిగిన తర్వాత తాము తీసుకునే ఆహారాన్ని కుక్క పిల్లకు కూడా పెట్టడం ప్రారంభించారు. 3-4 సంవత్సరాలు గడిచాయి. కాలంతో ఆ కుక్క పిల్ల కూడా పెరిగి పెద్దదైంది. వృత్తిరీత్యా వ్యవసాయదారుడైన మల్లయ్య పొలానికి వెళ్తే అతని తోటి పొలానికి వెళ్ళటం, ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఇంటికి కాపలా ఉండటం చేస్తూ ఉండేది. కుటుంబ సభ్యులు ఆ కుక్క ఒకరినొకరు విడిచి ఉండలేనంత ప్రేమలు పెంచుకున్నారు. ఎప్పుడైతే మల్లయ్య కుటుంబ సభ్యులు ఏదైనా ఊరికి వెళ్లాల్సి వస్తే దాని ఆలనా పాలనా చూసే బాధ్యత పక్కింటి వారికి అప్పజెప్పేవారు. వారు ఊరికి వెళ్లి వచ్చేంత వరకు సరిగ్గా తినకుండా దిగులుగా ఉండేది. వారు ఊరి నుంచి వచ్చిన తర్వాతే కుక్క ఆనందంతో గంతులు వేసేది. ఈ క్రమంలో మల్లయ్య కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంటి రక్షణ బాధ్యత ఆ కుక్కే చూసుకునేది. ఆ ఇల్లు తనకు మల్లయ్య కుటుంబ సభ్యులకు మాత్రమే సొంతమన్న రీతిలో ప్రవర్తించేది. ఎవరైనా కొత్త వారు గాని గ్రామంలో మిగతా వారు గాని వస్తే ఆ ఇంటి లోపలికి రానివ్వకుండా వాళ్ళ మీద దాడి చేసేది. ఈ సమయంలో కొంతమంది గాయపడటంతో ఆ చుట్టుపక్కల వారంతా కలిసి కుక్కను ఇంటి నుంచి పంపేయమని మల్లయ్యతో గొడవకు దిగారు. కుక్కను వదిలేయడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా చుట్టుపక్కల వారి ఒత్తిడి వల్ల కుక్కను ఇంటి నుంచి పంపేయాలని నిర్ణయించుకున్నాడు. వదిలేయాలంటే మనసు ఒప్పదు, ఉంచుకోవాలంటే చుట్టుపక్కల వారితో గొడవ. ఏమీ తెలుసుకోలేని మల్లయ్య ఒకరోజు కుక్కను మరలా తిరిగి రానంత దూరంలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. స్వతహాగా రైతైన మల్లయ్య తన మోటార్ సైకిల్ పై తీసుకువెళ్లి ఎక్కడైనా వదిలి వద్దాం అనుకున్నాడు. కానీ మోటార్ సైకిల్ పై తీసుకువెళ్తే కుక్క వచ్చిన దారి గుర్తు పెట్టుకుని మరలా వస్తుందేమో అనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనికి ప్రత్యామ్నాయంగా కార్ తెచ్చుకున్నాడు. కార్ అయితే చుట్టుపక్కల అద్దాలు మూసివేసిన తర్వాత కుక్కకి దారి తెలిసే అవకాశమే ఉండదు. అందువలన కారే సరైనదని ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆ రోజు రానే వచ్చింది. కారును పిలిపించాడు. కారులో తను కూర్చున్నాడు. అమాయకంగా ఆ కుక్క కూడా తనతో పాటే కారెక్కి కూర్చుంది. ఇక అద్దాలు క్లోజ్ చేశాడు. ఆ కుక్క యజమానిని నమ్మి మల్లయ్యతో పాటే కూర్చుంది. కానీ మల్లయ్య మనసులో విపరీతమైన బాధ. తన సొంత కన్న పిల్లల్ని ఎక్కడో వదిలేయడానికి వెళ్తున్నాననే చెప్పనలవి కాని వేదన. కానీ తప్పదు. కుక్క కారులో వెనక సీట్ కింద భాగంలో కూర్చుంది. ఎటు పోతున్నామో దానికి తెలియదు, కానీ యజమాని తన వెంట ఉన్నాడన్న నమ్మకం, భరోసా ఆ కుక్కను ప్రశాంతంగా ఉండేట్టు చేసింది. సుమారుగా 90 కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతం. కారులో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సుమారుగా 2 గంటలు పట్టింది. ఇక్కడ వదిలిపెడితే మరలా ఇక వెనక్కి వచ్చే అవకాశం లేదని నిర్ణయించుకున్న మల్లయ్య కార్ డోర్ తీశాడు. కుక్క వెంటనే కార్ దిగి తన యజమాని మల్లయ్య వైపు చూసింది. మల్లయ్య భరించలేని బాధతో ఏమీ చేయలేని స్థితిలో కార్ డోర్ వేసుకున్నాడు. కుక్క మాత్రం కార్ బయటే ఉంది. చుట్టూ నిర్మానుష్యమైన ప్రాంతం. అత్యంత వేగంతో కార్ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. కుక్క ఆ కార్ వేగాన్ని అందుకోలేక అక్కడే మిగిలిపోయింది. బాధతో ఇంటికి వచ్చిన మల్లయ్య తన కుటుంబ సభ్యులకు ఆ విషయం అంతా చెప్పాడు. కుటుంబ సభ్యులకు ఆ కుక్క పదే పదే గుర్తుకు వచ్చి అన్నపానీయాలు తీసుకోవడం కూడా మానేశారు. సొంతింట్లో ఉంటే ఈ కుక్క గుర్తుకు వచ్చి బాధ పెరుగుతుందని మర్చిపోదామన్న ఉద్దేశంతో ఒక 5 రోజుల పాటు కరీంనగర్ వెళ్ళొద్దామని వెళ్లారు. కరీంనగర్ లో ఉండగానే పక్కింటి వారు 5 రోజుల తర్వాత ఫోన్ చేసి ఆ కుక్క మరలా వచ్చింది, ఇంటికి వచ్చి మీకోసం దిగులుగా కూర్చుంది, బాధతో అరుస్తుంది అని మల్లయ్యకు ఫోన్ చేసి వివరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మల్లయ్య కుటుంబ సభ్యులకు ఎక్కడలేని ఆనందం. ఇప్పటిదాకా తప్పు చేశామన్న బాధతో మానసికంగా విలవిల్లాడిన మల్లయ్య కుటుంబ సభ్యులు ఆనందంతో తన స్వగ్రామానికి వచ్చారు. 5 రోజుల తర్వాత వచ్చిన కుక్కను ప్రేమగా చేరదీశారు. అసలు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో వదిలిన ఆ కుక్క ఎలా వచ్చింది? మల్లయ్య కుటుంబ సభ్యుల
పైన ఉన్న ప్రేమ ఆ కుక్కను 90 కిలోమీటర్ల దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చేట్టు చేసిందా, లేక కుక్కలకు జ్ఞాపక శక్తి విపరీతంగా ఉందా? లేనట్లయితే తను వెళ్లిన దారిని వాసనతో పసిగట్టి మరలా వచ్చిందా అని జనాలు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కని పెంచిన పిల్లలే తల్లిదండ్రులను వదిలి దూరంగా పారిపోతుంటే కేవలం అన్నం తిన్న విశ్వాసంతో ఆ కుక్క ఎంత దూరాన వదిలేసినా తన యజమానిని వెతుక్కుంటూ వచ్చి తన ప్రేమను, తన విశ్వాసాన్ని మరోసారి చాటుకుంది. కొడుకును కంటే కుక్కను పెంచుకోవటం బెటర్, విశ్వాసంగా దగ్గరే ఉంటుంది అంటున్నారు. ఏమైనా విశ్వాసానికి కుక్కను మించింది లేదు. దానికి పర్యాయ పదమే నోరు లేని కుక్క. ఉన్న బుద్ధి కన్న పిల్లలకు ఉంటే తల్లిదండ్రుల బాధలు చాలా వరకు తగ్గుతాయి. వృద్ధాశ్రమాలకు వెళ్ళే పని ఉండదని అంటున్నారు.